కళ్లెదుటే నీరు పారుతున్నా చెరువుకు సరఫరా కాకపోవడంతో గత 5 ఏళ్లు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి సర్కారు చెరువుకు నీరు విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కోనాపురం చెరువు ద్వారా దాదాపు 2000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే వైసీపీ హయాంలో ఆ చెరువుకు నీరు వదలకపోవడంతో రైతులు కాళ్లరిగేలా నేతల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. కానీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హంద్రీనీవా అధికారులతో చర్చించి ఫిబ్రవరి 16న నీరు విడుదల చేయించారు. చెరువు నిండా నీరు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2014 ముందే పయ్యావుల కేశవన్న సొంత డబ్బులతో కాలు తొగిచ్చినాడు. 10 లక్షలు ఖర్చు పెట్టాడు. నీళ్లు లేక చెరువు చాలా ఎండిపోయింది. రైతులంతా దెబ్బతింటే అప్పుడు మేమంతా పోయి అడిగితే కానిలని చేసినాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు బాగా కంటిన్యూ వచ్చినాయి. 2014 నుంచి 19 వరకు ఆ వైసీపీ గవర్నమెంట్ వస్తేనే అదే పార్టీ వాడే కాలు బూన్సేస్తే అంతా ఇంకా 2 ఏళ్ళు ఊరికైనా మళ్ళీ 3వ సంవత్సరం అంతా నాయకుడి దగ్గరికి విశ్వేశ్వరరెడ్డి దగ్గరికి పోతే మీరు రైతులు మాట్లాడుకోండి, మాకు సంబంధం లేని విషయం కాదన్నా, మీరు అట్లంటే ఎట్లా కలెక్టర్ దగ్గర ఆయన పిలిపించి మాట్లాడండి, పోలీస్ ప్రొటెక్షన్తో గానీ వెళ్ళి వేయచ్చు దాన్ని, ఇంతకు ముందు అట్లా చేసినామంటే లేదు మీరే మాట్లాడుకోండి అని ఆయన దాటేసుకొని గవర్నమెంట్ వస్తేనే అన్న దగ్గర కేశవన్ దగ్గరికి పోతే కేశవన్న చిన్నపన్న చదువుతో ఇప్పుడు ఈ నీళ్లు జరిగింది. మంత్రి గారు ఆదేశాలతో నుంచి మేము ఇడుచుకున్నాము. మాకు ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యకర్తలు కూడా సహకరించలేదు. ఇప్పుడు పయ్యావుల కేసులతో నుంచే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ చెరువుకి ఇంతకు ముందు కూడా వాళ్ళ సొంత ఖర్చు పెట్టుకుని ఇడిపించిండేది. ఈ 10 రోజుల్లో చెరువు నిండింది. మంత్రి మంచి పని చేసినాడు. బాగా బతుకుంటాము. రైతు ఇన్నాళ్ళంతా పోయినాము. ఇప్పుడు నుండి బాగా సంతోషంగా ఉన్నాము. మాకు మంచి చేసినాడు. హంద్రీనీవా కాలువ ద్వారా మాకు మా ఊరు చెరువుకి నీళ్లు వదలడం జరిగింది. అది మంత్రి గారి చెరువుతో మా గ్రామానికి మా ఊరు చెరువుకి నీళ్లు వదలడం జరిగింది. దాదాపుగా ఈ చెరువుకి నీళ్లు రావడం వల్ల కొన్ని 100 బోర్లు రీఛార్జ్ అవుతాయి. దీని నుంచి పంట పొలాలు వేసుకుంటారు రైతులు. చెరువుకి బోర్లు మోటార్లు వేసుకొని పంపింగ్ చేసుకొని నీళ్లు వేసుకోవడం జరుగుతుంది.